తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. గుంటూరు నుంచి ఎగుమతైన మిర్చిని శ్రీలంక తిరస్కరించింది. అప్లోటాక్సిన్తో పాటు తేమ శాతం ఎక్కువగా ఉండటమే దీనికి కారణమని భావిస్తున్నారు. జూన్ నెలలో 3 కంటైనర్లను చైనా తిరస్కరించగా ఇప్పుడు శ్రీలంక పదుల సంఖ్యలో కంటైనర్లను వెనక్కు పంపాలని ఆదేశించింది. శ్రీలంక వెళ్లిన ఎగుమతి వ్యాపారులు అక్కడి అధికారులతో చర్చిస్తున్నారు. ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో ప్రమాణాలు పెంచడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ పరిణామం మిర్చి మార్కెట్ను ప్రభావితం చేసే అవకాశం ఉంది. మిర్చి ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంటుంది. ప్రత్యేకించి గుంటూరు యార్డ్ మిర్చి లావాదేవీలకు కేంద్ర బిందువు. ఇక్కడికి రైతులు తెచ్చిన పంట కొన్న వ్యాపారులు దేశీయ మార్కెట్లతో పాటు విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఈ ఏడాది జూలై నుంచి శ్రీలంకకు పంపిన సరుకులో పదుల సంఖ్యలో కంటైనర్లను ఆ దేశం తిరస్కరించింది. శ్రీలంక స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూషన్ ఇటీవల నిబంధనలు కఠినంగా అమలు చేస్తోంది. ఏపీ నుంచి చెన్నై పోర్టు ద్వారా శ్రీలంక వెళ్లిన కంటైనర్లలో నమూనాలు సేకరించి ల్యాబ్కు పంపిస్తున్నారు. మిర్చిలో అఫ్లోటాక్సిన్ తేమ పరిమితికి మించి ఉన్నట్లు తేలడంతో సరుకును వెనక్కి తీసుకువెళ్లాలని వ్యాపారులకు నోటీసులిచ్చారు. మిర్చిలో తేమ శాతం కారణంగా కొన్నింటిలో ఫంగస్ ఏర్పడి నాణ్యత దెబ్బతిని తిరస్కరణకు గురైంది. శ్రీలంక నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన వ్యాపారుల సంఘం ఆ దేశ అధికారులతో చర్చిస్తోంది. ప్రజారోగ్యానికి ప్రమాదం దృష్ట్యా సరుకులో నాణ్యత తప్పనిసరి అంటూ అక్కడి అధికారులు చెబుతున్నారు. ఒక్కో విడతలో 3-4 కంటైనర్ల చొప్పున తిరస్కరణకు గురయ్యాయి. నెలన్నర రోజులుగా పదుల సంఖ్యలో కంటైనర్లు వెనక్కు తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది వ్యాపారులకు భారంగా మారింది. అక్కడకు సరుకు వెళ్లిన తర్వాత ల్యాబ్ రిపోర్ట్ రావడానికి 2 వారాల సమయం పడుతుంది. తిరస్కరించిన సరుకు ఇండియాకు తెచ్చిన తర్వాత FSSAI అధికారులు దిగుమతి సుంకాలు వేస్తున్నారు. ఇది మరింత భారంగా మారుతోంది. స్పైస్ బోర్డ్ ఆఫ్ ఇండియాని మేము ఎక్స్పోర్టర్స్ అందరూ కలిసామండి. వాళ్ళకు కూడా పరిస్థితి విన్నవించాము. వాళ్ళు కూడా సంబంధిత SLSA అధికారులతో కూడా మాట్లాడతామని చెప్పారు. మీరు ప్రమాణాలు పాటించరు, మీ రైతులకి అవగాహన కల్పించరు. ఎందుకంటే అఫ్లోటాక్సిన్ ఉందంటే అది డైరెక్ట్ గా ఎక్కువ వాడితే అది క్యాన్సర్కి దారితీస్తుంది. కాబట్టి మీరు కూడా అర్థం చేసుకొని మీరు వ్యాపార దృష్టిలో కాకుండా మా ప్రజల ఆరోగ్యం దృష్టి మీద కూడా కేంద్ర కూర్చొని మాకు సలహా ఇచ్చారండి. ఇక్కడ మనకు పరిస్థితి చూస్తే పూర్తిగా రైతులు విరివిగా పెస్టిసైడ్స్ వాడుతున్నారు. మధ్యలో మేము ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్లో మేము చివరి ఉండటం వల్ల ఆర్థికంగా మాకే నష్టం వస్తుందండి. కంటైనర్ వెళ్ళిపోయిన తర్వాత శాంపిల్ డ్రా చేసి 15 రోజుల తర్వాత రిజల్ట్ ఇస్తున్నారండి. ఈ 15 రోజుల్లోనే క్వాలిటీ పడిపోతుంది. పాస్ అయినా కూడా అక్కడికి వెళ్తే క్వాలిటీ రిమార్క్ వస్తుంది. రిజెక్ట్ అయితే దాన్ని మళ్ళీ తర్వాత రీఎక్స్పోర్ట్కి మనకి నోటీస్ ఇస్తున్నారు. ఆ ప్రొసీజర్ మొత్తం పూర్తి చేయడానికి కొన్ని నిలబడుతుంది. అంటే 2 నెలలు అక్కడ డెస్టినేషన్ పోర్ట్లో ఆగిపోతుంది. అక్కడి నుంచి తెచ్చుకొని మళ్ళీ బ్యాక్ తెచ్చుకొచ్చిన తర్వాత ఇక్కడ FSSAకి పంపిస్తున్నారు ల్యాబ్కి. రిటర్న్ కార్గో కింద ట్రీట్ చేయట్లేదు. వాళ్ళు ఫ్రెష్ ఇంపోర్ట్ కింద ట్రీట్ చేసి ఏదైతే వేరే ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటే ఏ నిబంధనలు ఉన్నాయో మన కంటైనర్ వెళ్ళింది రిటర్న్ వచ్చినా కూడా అదే నిబంధనలు పాటించి అది కానీ ఏమన్నా వాళ్ళ ప్రమాణాలకి అనుకూలంగా లేకపోతే దాన్ని డిస్ట్రాయ్ చేయమని నోటీస్ ఇస్తున్నారు సార్. సాగు విషయంలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని మిర్చి ఎగుమతి వ్యాపారుల సంఘం చెబుతోంది. కోత తర్వాత తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తోంది.